నమస్తే, నా పేరు శ్రీనివాస్. జీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. శాంతి భద్రతలపై సీఎం చంద్రబాబు సమీక్ష. కలెక్టర్లు, ఎస్పీలు సమన్వయంతో పనిచేయాలని సూచన. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు మరో కీలక బాధ్యత అప్పగించిన ముఖ్యమంత్రి. భారీగా పెంచి అటవీ సంపద పెంచేలా చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం. నేడు విజయవాడకు మాజీ సీఎం జగన్. దాడిలో గాయపడ్డ వైసీపీ కార్యకర్తను సన్ రైజ్ ఆసుపత్రిలో పరామర్శించనున్న వైసీపీ అధినేత. రాష్ట్రంలో నేరాలు చేసి కప్పిపుచ్చుకోవటం కొందరికి అలవాటుగా మారిందని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. వివేక గొడ్డలిపోటును గుడ్డెపోటుగా మార్చారని మండిపడ్డారు. శాంతి భద్రతల నిర్వహణపై యాక్షన్ ప్లాన్ రూపొందించాలని సూచించారు. కలెక్టర్లు, ఎస్పీలు సమన్వయంతో పనిచేయాలని, అసమర్థ ప్రభుత్వం అనిపించుకోవడానికి తాను సిద్ధంగా లేదని చంద్రబాబు వెల్లడించారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్లో శాంతి భద్రతల అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక సూచనలు చేశారు. కలెక్టర్లు, ఎస్పీలు సమన్వయంతో పనిచేయాలన్నారు. అసమర్థ ప్రభుత్వం అనిపించుకోవడానికి తాను సిద్ధంగా లేనని తేల్చి చెప్పారు. క్రైమ్ కంట్రోల్ చేయడానికి సీసీ కెమెరాలను, డ్రోన్లను వినియోగించుకోవాలన్నారు. టెక్నాలజీని వినియోగించుకొని నేరస్తులను పట్టుకునే వ్యవస్థను ఏర్పాటు చేశామని చంద్రబాబు గుర్తు చేశారు. గత ప్రభుత్వం ఈ టెక్నాలజీని వినియోగించుకోలేదని మండిపడ్డారు. కేసులు పెట్టడానికి, వేధించడానికి గత ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను వాడుకుందని దుయ్యబట్టారు. తాను రౌడీయిజం చూశానని, నక్సలిజం చూశానని, ఫ్యాక్షనిజం చూశానని, తనకేం భయం లేదని స్పష్టం చేశారు. గంజాయి మత్తులో క్షణికావేశంలో నేరాలకు పాల్పడుతున్నారని, దీన్ని కంట్రోల్ చేయాలని సూచించారు. ఉత్పత్తి చేస్తున్న, విక్రయిస్తున్న హాట్స్పాట్లపై దృష్టి పెట్టాలని పోలీసులకు ఆదేశిస్తున్నానన్నారు. చిన్న సంఘటనను కూడా నిర్లక్ష్యం చేయవద్దన్నారు. లిక్కర్ పాలసీపై అధ్యయనం చేస్తున్నామన్నారు. అన్ని రకాల లిక్కర్ బ్రాండ్లను ఏపీలోకి అనుమతిస్తున్నామన్నారు. అన్ని బ్రాండ్లు అందుబాటులోకి వస్తే మద్యం అక్రమ రవాణా తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక యాప్ తెస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వంపై దుష్ప్రచారాలను తిప్పికొట్టాలన్నారు. సంపద సృష్టి జరగాలంటే శాంతి భద్రతల నిర్వహణ సరిగ్గా ఉండాలన్నారు. వివిధ అంశాలపై త్వరలో పాలసీలు తెస్తున్నట్లు సీఎం తెలిపారు. ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, నేను ఇంత మునిపే మీతో చెప్పాను, ఒక చిన్న తప్పు జరిగితే కరెక్ట్ చేయొచ్చు, కానీ టోటల్గా విధ్వంసానికి గురైనటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయాలంటే ఎక్స్ట్రా ఎఫర్ట్స్ కూడా మనం అందరం పెట్టాల్సిన అవసరం ఉంది. నేను రాజకీయాల్లో 45 years ఉన్నాను, 4.5 decades ఉన్నాను. గ్రామాల్లో కరెంట్ లేని రోజులు, రోడ్లు లేని రోజులు, అక్కడి నుంచి ఈరోజు చూస్తే కరెంటు ఊర్లోనే ఉత్పత్తి చేసుకునే రోజులు, కార్లు ఆటోమేటిక్ కార్లు వచ్చేసి డ్రైవర్లెస్ కార్లు వచ్చే పరిస్థితికి వచ్చింది. అంటే మన కళ్ళ ముందరనే ఇప్పుడు మన వాళ్ళు మనం చేసిన ఇక్కడ ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అన్నింటికంటే పబ్లిక్ పాలసీస్ అంటే చాలా పవర్ఫుల్. మనం తీసుకునే నిర్ణయాల ద్వారా రాష్ట్ర భవిష్యత్తుని, భావితరాల భవిష్యత్తుని మార్చే శక్తి పబ్లిక్ పాలసీస్కి ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్ మీరు చూసినప్పుడు 1991 ఆర్థిక సంస్కరణలు రాకమునుపు ఇదే దేశం, ఇదే అడ్మినిస్ట్రేషన్, ఇదే ప్రజలు. కానీ బిఫోర్ మీరు చూస్తే భారతదేశం 2%, 3% గ్రోత్ రేట్. అదే ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత కాంపిటేటివ్ ఎకానమీకి దోహదం చేశాం. అక్కడి నుంచి ఈరోజు 2047కి సూపర్ పవర్గా తయారయ్యే అవకాశాలున్నాయి. 5th largest ఎకానమీకి వెళ్ళాం. బై 2029 3వ largest ఎకానమీకి రీచ్ అవుతాం. నా లెక్క ప్రకారం అయితే గట్టిగా పనిచేస్తే అందరం డెడికేషన్తో పోతే 2047కి ప్రపంచంలో నెంబర్ 1 ఎకానమీగా ఉంటాం. లేకపోతే బై డిఫాల్ట్ 3rd ఉంటాం. కష్టపడితే కొద్దిగా 2ndకు వస్తాం. నేను ఎందుకు ఈ విషయం చెప్పానంటే, ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు సీఎం చంద్రబాబు మరో కీలక బాధ్యతను అప్పగించారు. ఆంధ్రప్రదేశ్లో భారీగా చెట్లు పెంచి అటవీ సంపద పెంచాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బాధ్యత తీసుకోవాలని సీఎం కోరారు.
కలెక్టర్ల సమావేశంలో వివిధ శాఖలపై చంద్రబాబు ప్రసంగించారు. ఈ సందర్భంగా వచ్చే 100 రోజుల్లో చేపట్టబోయే కార్యక్రమాలను వ్యవసాయ, ప్రజా పంపిణీ, ఆక్వా, ఫిషరీస్, ఉద్యానవన, అటవీ శాఖల అధికారులు సీఎంకు వివరించారు. అటవీ శాఖపై సమీక్ష సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో భారీగా చెట్లు పెంచి అటవీ సంపద పెంచాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బాధ్యత తీసుకోవాలని సీఎం కోరారు. ఒకేసారి 5 నుంచి 10 లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని అధికారులు చేపట్టాలన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా హైదరాబాద్లో భారీ ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అటవీ సంపద పెంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో మనందరం వనభోజనానికి వెళ్దామన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ రంగంపై అధికారులు సీఎం చంద్రబాబుకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తనకు వ్యక్తిగత భద్రత తగ్గించారని సీఎంగా ఉన్నప్పటి సెక్యూరిటీని ఇవ్వాలంటూ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ స్పందించింది. ప్రస్తుతం ఆయనకు Z+ సెక్యూరిటీ కొనసాగుతుందని, భద్రత తగ్గించారనే వాదనలో నిజం లేదని రాష్ట్ర పోలీస్ శాఖ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మాజీ సీఎం హోదాలో జగన్కు నిబంధనల మేరకే భద్రతా సిబ్బందిని కేటాయించామని పోలీస్ శాఖ స్పష్టం చేసింది. చంద్రబాబు మాజీ సీఎంగా ఉన్నప్పుడు ఆయనకు అందించిన భద్రతనే ప్రస్తుతం జగన్కు కూడా కొనసాగిస్తున్నట్లు ఏపీ పోలీస్ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈరోజు బెంగళూరు నుంచి విజయవాడకు రానున్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గ పరిధిలోని నవాబ్పేట గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు గింజుపల్లి శ్రీనివాసరావుపై ఇటీవల హత్యాయత్నం జరిగింది. ప్రత్యర్థుల దాడిలో తీవ్ర గాయాల పాలైన శ్రీనివాసరావు విజయవాడ సన్రైజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రిలో శ్రీనివాసరావుని పరామర్శించి ఆయన కుటుంబానికి ధైర్యం చెప్పేందుకు జగన్ వస్తున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. గింజుపల్లి శ్రీనివాసరావును నేటి సాయంత్రం 4 గంటలకు వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు వినూత్న పద్ధతిలో ముందుకు వెళ్లాలని విజయవాడ సిపి రాజశేఖర్ బాబు తెలిపారు. సమాజంలో జరిగే నేరాలకు అడ్డుకట్ట వేయాలని తెలిపారు. సైబర్ నేరాలను అంతం చేయాలనే ప్రధాన ఉద్దేశంతో సిపి ఆధ్వర్యంలో పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీస్ సిబ్బందిని, మహిళా పోలీసులను సైబర్ కమాండర్లుగా ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్లో సిపి రాజశేఖర్ బాబు మాట్లాడుతూ, నేరాలు జరిగిన తర్వాత దర్యాప్తు కంటే జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా నేరాలకు అడ్డుకట్ట వేయవచ్చునని తెలిపారు. సమాజంలో వివిధ రకాల సైబర్ నేరాలు జరుగుతూ ఉంటాయని, అవి జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయవచ్చునని తెలిపారు. సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తే ఆ నేరాల బారిన పడకుండా ఉంటారని అన్నారు. ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు వినూత్న పద్ధతిలో ముందుకు పోవడానికి ఈ సైబర్ కమాండోలను ఏర్పాటు చేసినట్లు సిపి తెలిపారు. ఇప్పటికే కమిషనరేట్ పరిధిలో అన్ని కళాశాలల్లో విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించి వారిలో ఆసక్తి కలిగిన వారిని సైబర్ సోల్జర్స్గా నమోదు చేశారు. ప్రతి సైబర్ కమాండోకు 10 నుంచి 15 మంది సోల్జర్స్ను ఇవ్వడం జరుగుతుందని, ఆ కమాండోలు సోల్జర్స్కు గైడ్ చేస్తూ వారు ఎక్కువ మంది ప్రజలను సైబర్ సిటిజన్లుగా మార్చే విధంగా చర్యలు తీసుకోవాలని సిపి సూచించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారిని గౌరవనీయులైన రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పీయూష్ కుమార్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దర్శనార్థం ఆలయంకు కుటుంబ సభ్యులతో కలిసి విచ్చేసిన పీయూష్ కుమార్కు ఆలయ ఈవో కెఎస్ రామారావు స్వాగతం పలికారు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి శ్రీ అమ్మవారి దర్శనం కల్పించారు. శ్రీ అమ్మవారి దర్శన అనంతరం వీరికి వేద పండితులు, అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా ఈవో రామారావు శ్రీ అమ్మవారి ప్రసాదములు, శేషవస్త్రము, చిత్రపటం అందజేశారు. అధిక వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకుంటామని రాష్ట్ర మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు అన్నారు. జగన్ చేసిన తప్పులతో వ్యవసాయాన్ని కుంటుపడేలా చేశారన్నారు. డ్రైన్ల ప్రక్షాళన 90 కోట్ల నిధులు కేటాయించారని, గుర్రపుటెక్క, తూడు తొలగింపు పనులు చేపడుతున్నామన్నారు. ఆగర్రు, సంగం చెరువు, అగర్తిపాలెం, వెలివెల, పాలకొల్లు రూరల్, వరిధనం గ్రామాల్లో 231 మంది రైతులకు 500 ఎకరాల్లో 5.67 లక్షల విలువైన 150 క్వింటాళ్ల వరి వంగడాలు 80% సబ్సిడీపై అందజేశామన్నారు. యలమంచలి లంక గ్రామంలో పశువులకు సంబంధించి దానాను మంత్రి నిమ్మల రామానాయుడు రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రైతులను ఆదుకుంటానని భరోసా ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటామని, పాడి పంటలు బాగుంటేనే సమాజం బాగుంటుందన్నదే మా ప్రభుత్వ ఉద్దేశమన్నారు. జగన్ ప్రభుత్వంలో అన్నదాతలను సైతం తాకట్టు పెట్టడానికి వెనుకాడకుండా సివిల్ సప్లై మీద 35,000 కోట్లు అప్పు తెచ్చుకున్నారని ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వం
ధాన్యం కొనుగోలు చేసి రైతులకు 1634 కోట్లు ఎగ్గొడితే మా ప్రభుత్వం ఆదుకునేందుకు ఇప్పటికే 1000 కోట్లు రైతుల ఖాతాలో జమ చేసిందని వివరించారు. మిగిలిన 634 కోట్లు వారం రోజుల్లో జమ చేసి రైతులను ఆదుకుంటామని స్పష్టం చేశారు. వరదలు, అకాల వర్షాలకు నష్టపోయిన లంక ముంపు ప్రాంతాల ప్రజలతో పాటు రైతులను ఆదుకునేందుకు సబ్సిడీ విత్తనాలు, ఇన్పుట్ సబ్సిడీ సాయం అందిస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. మరి అకాల వర్షాలకి ఏదైతే నష్టపోయారో రైతులు కూడా ఆదుకోవాలని చెప్పి సాక్షాత్తు మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా మన పశ్చిమ గోదావరి జిల్లా పర్యటించడం జరిగింది. అచ్చెన్నాయుడు గారితో పాటుగా ఈ ప్రకృతి విపత్తుల శాఖ కూడా హోంశాఖ ఏదైతే నిర్వహిస్తున్నారో వంగలపూడి అమిత్ గారు కూడా మన పశ్చిమ గోదావరి జిల్లా రావడం జరిగింది. అంటే ఒక వర్షం వస్తే ఎక్కడో అమరావతిలో ప్యాలెస్లో పడుకోవాల, గత ముఖ్యమంత్రి మాదిరిగా ప్యాలెస్గా నిద్ర పోరా. వరద వస్తుందంటే వరద కంటే ముందుగానే ఇవాళ మంత్రులు మేము పోలవరం పోతే నిర్వాసితులు చెప్తూ ఉన్నారు. గతంలో మాకు బుక్కులు మంచినీళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితి 5 సంవత్సరాల్లో చూడలేదు. గతంలో ఒక్క మంత్రి కూడా మా 5 సంవత్సరాల్లో మా పోలవరం నిర్వాసుల దగ్గరికి వచ్చి మాట్లాడేది లేదు. ఈవేళ 4 మంత్రులు వచ్చారు మా దగ్గరికి అని చెప్పి సాక్షాత్ నిర్వాసితులు సైతం సంతృప్తి వ్యక్తం చేశారని. అంటే ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం కాబట్టి ప్రజల దగ్గరికి వెళ్లి మేము పనిచేస్తాం, క్షేత్ర స్థాయిలో సమస్యలు తెలుసుకుంటాం. అందుకే నాట్లు వేసి ఎవరైనా పంట నష్టపోతే దాన్ని నమోదు చేసి అది కూడా పారదర్శకంగా కఠినమైన నిబంధనలు లేకుండా పారదర్శకంగానే వాటిని నమోదు చేసి వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలనేది ఒకటి. రెండవది ఏదైతే విత్తనాలు ఆకుమడికి సంబంధించి వేసి ఆకుమడి మునిగిపోయి ఏదైతే నష్టపోయారో వాళ్ళకు కూడా 80% సబ్సిడీతో, అంటే దగ్గర 900 రూపాయలు పైబడి ఉండేటువంటి విత్తనం ప్యాకెట్ ని 200 రూపాయల 220 రూపాయలకి. గాంధీజీ మహిళా కళాశాల విద్యార్థినులు చేనేత వస్త్రధారణలతో ఆకట్టుకున్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా గాంధీజీ మహిళా కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన చేనేత వస్త్రధారణ పోటీలలో విద్యార్థులు విశేషంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విజయవాడ 1 టౌన్ గాంధీజీ మున్సిపల్ హైస్కూల్ ప్రాంగణంలో జాతీయ చేనేత దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో భాగంగా కళాశాల యాజమాన్యం నిర్వహించిన చేనేత వస్త్రధారణ పోటీలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ చేనేత దినోత్సవం నాడు చేనేత కార్మికుల కష్టాన్ని గుర్తించాలని కోరారు. భారత జాతి ఔన్నత్యాన్ని విశ్వవ్యాపితం చేసిన ఘనత చేనేత కార్మికులదని గుర్తు చేశారు. మన సంస్కృతి సంప్రదాయ పరిరక్షణ కొరకు చేనేత వస్త్రాలు ధరించాలి అని పిలుపునిచ్చారు. జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు చేనేత జాతీయ దినోత్సవం వివిధ కార్యక్రమాల రూపేణా జరగాలి, ఖాదీ వస్త్రాలు, చేనేత వస్త్రాలు కొనుగోలు చేయాలనేటువంటి ఒక నినాదాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా 1 టౌన్లో గాంధీ మహిళా కళాశాలలో చేనేత వస్త్రాలు ధరించినటువంటి ఒక చిన్న విద్యార్థినిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా చిన్న షో ఏర్పాటు చేసే కార్యక్రమం గాంధీ మహిళా కళాశాల చైర్మన్ అయినటువంటి కొత్తమాస్ వెంకట పిచ్చయ్య గారు ఆధ్వర్యంలోని మహిళా మోర్చా జిల్లా అధ్యక్షులు ఎర్రా సునీత గారు, చిగురుపాటి లక్ష్మి గారు, గాయత్రి గారు, బొమ్మదేవ రత్నకుమారి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం ఇక్కడ చేపట్టడం జరుగుతూ ఉంది. అనేక మంది మహిళలు ఆనందంగా కట్టుకొని ముందుకెళ్లే విధంగా ఇచ్చినప్పటికీ వారి జీవితాల్లో మాత్రం వెలుగు లేక ఆకలి చావులయ్యి వాళ్ళ పిల్లల్ని కూడా భవిష్యత్తు ఇవ్వలేని పరిస్థితిలోని ఉండడం మనం చూసాం. కానీ 2014 తర్వాత నుండి చేనేతను ఆదుకోవాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడేది దేవతామూర్తులు లక్ష్మీదేవి, సరస్వతి, అమ్మవారి లాంటి విగ్రహాలకు చీరలు కట్టేదానికి అందించిన చీరలు చేనేతలనలే. అదేవిధంగా మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడంలోని ప్రపంచంలోనే అత్యున్నత సంస్కృతి సాంప్రదాయంగా నిలబెట్టినటువంటి చేనేతలను అన్ని రకాలుగా ఆదుకోవాలన్నటువంటి ఒక గొప్ప సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం, అన్ని రకాలుగా ఈరోజు ఆనంద అష్టైశ్వర్యాలతోని
ఆనందంగా ఉంటున్న నేపథ్యం ఈ 10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు మనం చూడడం జరిగింది. నేషనల్ హ్యాండ్లూమ్ డే సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా విజయవాడ వెస్ట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన గాంధీజీ మహిళా కళాశాలలో ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషకరం. అలాగే ఈ కళాశాల చైర్మన్ గారు పిచ్చయ్య గారు, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు గౌరవనీయులు మన శ్రీరామ్ గారు, ఎన్టీఆర్ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు శ్రీమతి ఎర్రా సునీత గారు, గాయత్రి గారు, రత్నకుమారి గారు, ఇంకా మిగిలిన మహిళా టీం అందరం కలిసి ఈ మహిళా కళాశాలలో ఉన్న విద్యార్థినులకు చేనేత వస్త్రధారణ అనే ఒక చిన్న కాంపిటీషన్ ద్వారా వాళ్ళల్లో చేనేతను ప్రోత్సహించే ఉద్దేశంతో, చేనేత పట్ల వారిలో ఒక స్పృహను పెంచేటటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఇక్కడ సెలెక్ట్ చేసుకొని జరుపుకోవడానికి మాకు అనుమతి ఇచ్చినటువంటి చైర్మన్ సార్ పిచ్చయ్య గారికి ముందుగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ చేనేత అన్నలు ఒకప్పుడు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిలో ఉండేవారు. మన ప్రీతమ ప్రధానమంత్రి గారు మోడీ గారు ప్రధానిగా అయినటువంటి శుభతరుణం నుంచి కూడా వారికి ప్రోత్సాహకాలు అందించడము, వారు తయారు చేసినటువంటి చేనేత వస్త్రాలకు మన దేశీయంగానే కాకుండా విదేశాలలో కూడా డిమాండ్ పెరిగేలాగా వారి నుండి ఎగుమతులను ప్రోత్సహించి తద్వారా వారి ఆదాయ మార్గాలు పెంపొందించేటటువంటి ప్రణాళికలు రూపొందించడంలో నరేంద్ర మోడీ గారు చేనేత అన్నలకు వెన్నుదన్నుగా నిలబడి ఒక పెద్దన్నలాగా వారికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో గాంధీజీ కళాశాల చైర్మన్ కొత్తమాసు పిచ్చేశ్వరరావు, కళాశాల అధ్యాపక సిబ్బంది, బీజేపీ నేతలు పాల్గొన్నారు. యువకుల్లో నైతికత పెంచి వారి శక్తి సామర్థ్యాలు దేశ అభివృద్ధికి ఉపయోగపడేలా వారిని తీర్చిదిద్దడానికి కృషి చేసే యువ సంస్థ ఐడియల్ యూత్ మూమెంట్. దీని ద్వారా యువత పౌరుల్లో భారత రాజ్యాంగ విలువలను ప్రోత్సహించడానికి రాష్ట్ర వ్యాప్త 10 రోజుల ప్రచారాన్ని ప్రారంభిస్తుందని, ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర అధ్యక్షులు కలీముల్లా ఖాన్ పిలుపునిచ్చారు. దేశ ప్రగతికి సహకరించేలా యువతను ప్రోత్సహించడం ఐవైఎం ఉద్యమం లక్ష్యమన్నారు. ప్రెస్ క్లబ్లో ఐడియల్ యూత్ మూమెంట్ ప్రచార పోస్టర్ను విడుదల చేశారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షులు కలీముల్లా ఖాన్ మాట్లాడుతూ ఐవైఎం రాష్ట్ర వ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజ్యాంగం ప్రవేశిక ప్రారంభపు పదాలను ఉద్యమ శీర్షికగా తీసుకొని 10 రోజుల ప్రచారానికి నాంది పలికిందన్నారు. భారతదేశ పౌరుల మధ్య సోదరభావం, నిజాయితీ పెంపొందించడం, యువతరంలో నైతిక విలువలను తీర్చిదిద్దడం, దేశ ప్రగతికి సహకరించేలా యువతను ప్రోత్సహించడం ఈ ఉద్యమం లక్ష్యమన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇమ్రాన్ హుస్సేన్ మాట్లాడుతూ ఉద్యమం సందర్భంగా థీమ్పై రీల్స్ పోటీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని, మొదటి 10 విజేతలకు 5,000 నగదు బహుమతి ప్రకటిస్తామని అన్నారు. ఎంపిక చేసిన ప్రాంతాల్లో యువ సమావేశాలు నిర్వహిస్తామని అన్నారు. ఆగస్టు 15న సంస్థ ఆధ్వర్యంలో అన్ని ప్రధాన నగరాల్లో సామాజిక సేవలు, జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు జరుగుతాయని అన్నారు. స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాల ప్రదర్శనలు, సమభావజాలం గల యువజన సంస్థలతో పరస్పర చర్చలు నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు అల్తాఫ్, కార్యదర్శి మథీన్, సభ్యులు భాషా, ఏజాబ్ తదితరులు పాల్గొన్నారు. ఐడియల్ యూత్ మూమెంట్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి ఈ ప్రెస్ మీట్కి హాజరైనటువంటి మీడియా ప్రతినిధులందరికీ కూడా మా సంస్థ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఐడియల్ యూత్ మూమెంట్ ఒక యువ సంస్థ. ఐవైఎం గత 10 సంవత్సరాలుగా యువకులని నైతికంగా తీర్చిదిద్ది వారి యొక్క శక్తి సామర్థ్యాలు దేశ ప్రగతికి వినియోగించబడేలాగా అహర్నిశలు కృషి చేస్తుంది. అందులో భాగంగానే ఈ నెల ఆగస్ట్ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్యాంగ ప్రవేశకపు ఏదైతే మొదటి శీర్షిక ఉందో దాన్ని ఒక శీర్షికగా తీసుకొని మేము ఒక 10 రోజుల ప్రచార ఉద్యమాన్ని చేయడం జరుగుతుంది. ఆ ఉద్యమం పేరే భారతదేశ ప్రజలమైన మేము, నైతికత, ప్రగతి, సోదరభావం దిశగా అనేటువంటి ఒక ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇవాళ మనం భారతదేశాన్ని కనుక పరిశీలిస్తే స్వాతంత్ర దినోత్సవం వచ్చి దాదాపు 77 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఆధునికంగా మనం ఎంతో కొంత ప్రగతి సాధించినప్పటికీ కూడా దేశంలో ఉండేటువంటి ప్రజలు నైతికంగా చాలా దిగజారిపోయేటువంటి పరిస్థితి మనందరికీ కనబడుతుంది. ఐడియల్ యూత్ మూమెంట్ ఆగస్టు 6 నుంచి 15 వరకు ఒక స్టేట్ వైడ్ క్యాంపెయిన్ లాంచ్ చేస్తుంది. ఇందులో ఇది రాజ్యాంగంలో ప్రవేశిక ఏదైతే ఉందో, రాజ్యాంగ మౌలిక స్వరూపం ఏదైతే ఉందో దానిని ప్రధాన శీర్షికగా ఎంచుకొని ఈ యొక్క ఉద్యమాన్ని చేపట్టడం జరుగుతుంది. వి ద పీపుల్ ఆఫ్ ఇండియా టువార్డ్స్ మొరాలిటీ, ప్రోగ్రెస్, ఫ్రెటర్నిటీ. మిత్రులారా,
ఈ క్యాంపెయిన్కి సంబంధించి మేము ఒక రీల్స్ కాంపిటీషన్ని స్టేట్ వైడ్లో నిర్వహిస్తున్నాము, ఇన్స్టాగ్రామ్ రీల్స్. ఇందులో టాప్ 10 విజేతలకు క్యాష్ బహుమతిగా 5,000 ఒక్కొక్కరికి ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఈ థీమ్కి అనుగుణంగా మెసేజ్ను యూత్ ఎవరైతే ఉంటారో లేకపోతే ఇతర అన్ని వర్గాల వారు ఎవరైనా సరే వాళ్ళు ఎవరైనా ముందుకొచ్చి ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ రీల్ ఎవరైనా బాగా క్రియేటివిటీగా తీస్తే కనుక టాప్ 10 బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. జీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. శాంతి భద్రతలపై సీఎం చంద్రబాబు సమీక్ష, కలెక్టర్లు ఎస్పీలు సమన్వయంతో పనిచేయాలని సూచన. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు మరో కీలక బాధ్యత అప్పగించిన ముఖ్యమంత్రి, భారీగా పెంచి అటవీ సంపద పెంచేలా చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం. నేడు విజయవాడకు మాజీ సీఎం జగన్, దాడిలో గాయపడ్డ వైసీపీ కార్యకర్తను సన్ రైజ్ ఆసుపత్రిలో పరామర్శించనున్న వైసీపీ అధినేత. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.